రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్కు భారీ పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా రాష్ట్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్, విద్యాశాఖల మంత్రి నారా లోకేష్ తన ప్రయత్నాలను ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా ప్రపంచవ్యాప్తంగా హైపర్ స్కేల్ డేటా సెంటర్లను నిర్వహిస్తున్న ప్రఖ్యాత సంస్థ ఎయిర్ ట్రంక్ సీఈఓ రాబిన్ ఖుదాతో ముంబైలో ఆయన కీలక సమావేశం నిర్వహించారు. విశాఖపట్నంలో ఎయిర్ ట్రంక్ ఫ్యూచర్ క్యాంపస్ను ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా లోకేష్ విజ్ఞప్తి చేశారు. విశాఖపట్నం వేగంగా ఏఐ డేటా హైపర్ స్కేల్ హబ్గా ఆవిర్భవిస్తోందని, ఇప్పటికే గూగుల్ ఏఐ హబ్, రిలయన్స్ ఏఐ డేటా సెంటర్, అదాని కనెక్ట్స్ వంటి దిగ్గజ సంస్థల ప్రాజెక్టులు పురోగతిలో ఉన్నాయని మంత్రి లోకేష్ తెలిపారు. డేటా సెంటర్ల ఏర్పాటుకు విశాఖ అన్ని విధాల అనుకూలమైన నగరమని, ఇక్కడ 6 గిగావాట్ల డేటా సెంటర్లను నెలకొల్పాలన్నది తమ లక్ష్యమని వివరించారు. మల్టీ గిగావాట్ ఏఐ మౌలిక సదుపాయాలు, సంపూర్ణ ఎకోసిస్టమ్ అభివృద్ధిపై మేం ప్రత్యేక దృష్టి సారించామని వివరించారు. భారతదేశంలో మరే ఇతర ప్రాంతంలో లేని కనెక్టివిటీ, మౌలిక సదుపాయాలు ఏపీలో అందుబాటులో ఉన్నాయని, డేటా సెంటర్లకు అవసరమైన నిరంతర విద్యుత్ కోసం పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టులు కూడా సిద్ధంగా ఉన్నాయని లోకేష్ తెలిపారు. ఎయిర్ ట్రంక్ను ఏపీకి తీసుకురావాలన్న ప్రయత్నాలు కొంతకాలంగా జరుగుతున్నాయి. గతేడాది అక్టోబర్లో మంత్రి లోకేష్ ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా తొలిసారి రాబిన్ ఖుదాతో సమావేశమై ఏపీ దార్శనికతను వివరించారు. ఆ తర్వాత ఎయిర్ ట్రంక్ బృందం ఆంధ్రప్రదేశ్ ఉన్నతాధికారులతో పలుమార్లు చర్చలు జరిపింది. అయితే భారత్లో కార్యకలాపాలకు ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసుకున్న తర్వాతే విస్తరణపై నిర్ణయం తీసుకుంటామని అప్పట్లో ఎయిర్ ట్రంక్ తెలిపింది. ఈ నేపథ్యంలో ఎయిర్ ట్రంక్ ఈ ఏడాది ఏప్రిల్లో అధికారికంగా భారతదేశంలోకి ప్రవేశించింది. బ్లాక్ స్టోన్ మద్దతు ఉన్న డేటా సెంటర్ ప్లాట్ఫామ్ లుమినా క్లౌడ్ ఇన్ఫ్రాను టేక్ ఓవర్ చేసింది. ఈ స్వాధీనంతో ముంబై, చెన్నై, హైదరాబాద్లో సహా సుమారు 600 మెగావాట్ల సామర్థ్యంతో ప్రాజెక్టు ఆ సంస్థ చేతికి వచ్చాయి. ఇది ఎయిర్ ట్రంక్కు భారత్లో తక్షణ కార్యకలాపాలకు మార్గం సుగమం చేసింది. తమ ఆసియా పసిఫిక్ వ్యూహంలో భారత్ను ఒక ప్రధాన వృద్ధి మార్కెట్గా ఆ సంస్థ గుర్తించింది. అయితే ఈ తాజా పరిణామాల నేపథ్యంలో లోకేష్ మరోసారి రాబిన్ ఖుదాతో భేటీ అయి ఏపీలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలను వివరించారు. దీనిపై రాబిన్ ఖుదా స్పందిస్తూ ఎయిర్ ట్రంక్, భారత్ ప్రణాళికలు, లుమినా క్లౌడ్ ఇన్ఫ్రా ఏకీకరణ, భవిష్యత్తు విస్తరణ రోడ్ మ్యాప్ వంటి అంశాలను చర్చించారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదనలను నిశ్చితంగా పరిశీలించి సానుకూల నిర్ణయం తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. ఈ భేటీతో విశాఖలో మరో భారీ పెట్టుబడికి మార్గం సుగమం అవుతుందని ప్రభుత్వ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి.